జై భారత్ జయశ్యాములు తోటి భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఇటీవల ఆగస్టు 15వ తారీఖున దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో ఎర్రకోట గురుజులపై నుంచి 11వసారి జెండా ఎగరేసినటువంటి మన భారత ప్రధానమంత్రి ఆనయ గౌరవశ్రీ నరేంద్ర మోదీ గారికి నమస్కారాలు తెలియజేస్తూ 78వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఆయన జాతిని ఉద్దేశించి జాతికి ఇచ్చినటువంటి పిలుపు. ఆయన చెప్పినటువంటిది వికసిత భారత్ 2047 నాటికి ప్రపంచంలో అగ్రభాగాన నెంబర్ 1 పొజిషన్లో భారతదేశాన్ని నిలబెట్టాలనేదే నా లక్ష్యము. అందుకు నాకు దేశం ముఖ్యం, నాకు ఎటువంటి నాకేది అవసరం లేదు, ఈ దేశం ముఖ్యం అని చెప్పేసి వారి కరాఖండిగా చెప్పడం జరిగింది. అదే రకంగా ఈ దేశంలో ఏదైతే ఇప్పటి వరకు మత ప్రాతిపదికన జరిగేటువంటి సివిల్ కోడ్ ఏదైతే ఉన్నదో అది తీసివేయాలి. ఏదైతే సెక్యులర్ సివిల్ కోడ్ రావాలి భారతదేశంలో అని చెప్పి, భారతదేశంలో సెక్యులరిస్టులు అని చెప్పుకునేటువంటి మేధావులు రాజకీయ పార్టీలు అన్నీ మనం గమనించినట్లయితే సెక్యులర్ అనే దానికి అర్థం తెలియనటువంటి ఏ మూర్ఖులందరూ మాట్లాడేది చూస్తా ఉంటే చాలా అది ఎందుకు మాట్లాడుతున్నారు, దీని అర్థం ఏంటనేది ఇందులో ఎవరు కూడా క్వశ్చనించకపోవటం కూడా ఒక రకంగా తప్పే. సెక్యులర్ అనేది ఉమ్మడ పౌరస్మృతి ఏదైతే ఉన్నదో ఈ ఉమ్మడ పౌరస్మృతిని తీసుకురావాలనేది ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క ఆకాంక్ష. అయితే ఉమ్మడ పౌరస్మృతి ఏదైతే ఉన్నదో ఇదే కదా సెక్యులరిజం అంటే. ఒకే దేశము, ఒకే చట్టము, ఒకే న్యాయం అనేది భారతదేశంలో ఉండాలి. అది సెక్యులర్ దేశము. అప్పుడు సెక్యులర్ దేశం అవుతుంది. మత ప్రాతిపదికన ఏవైతే మామూలుగా చట్టాలు ఉన్నాయో వీటిలన్నిటిని తొలగించవలసినటువంటి అవసరం ఉంది. అది అప్పుడు మతపరమైనటువంటిది అవుతుందే తప్ప సెక్యులర్ అనే అటువంటి పదం ఎలాగా వస్తుంది దాని అని చెప్పేసి నేను కూడా క్వశ్చనిస్తూ ఉన్నాను. అంతే కాబట్టి ఖచ్చితంగా ఈ ఉమ్మడ పౌరస్మృతికి అనేకమైన ఈ దేశంలో ఈ దేశ శ్రేయస్సు, ఈ దేశ స్వావలంబన కోరేటువంటి రాజకీయ పార్టీలు కానీ మేధావులు కానీ ఉంటే ఖచ్చితంగా దీనికి సపోర్ట్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. దీన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ దేశానికి ద్రోహం చేసేవాళ్ళు అనేది, ఈ సమాజానికి ద్రోహం చేసేవాళ్ళు అనేది మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ప్రజలు మాత్రం మిమ్మల్ని క్షమించరు అని చెప్పేసి వీళ్ళందరినీ కూడా నేను హెచ్చరిస్తున్నాను. ఈ దేశము 2047 నాటికి ప్రపంచంలో అగ్రగామిగా నిలబడాలి అంటే ఆయన ఎట్టి పరిస్థితుల్లోని దేశంలో అవినీతిని ఒకటే వేళ్లతోటి పెకలిస్తాను, అందులో ఎలాంటి రాజీ లేదని చెప్పారు. ఆయన ఎప్పుడు అదే చెప్పుకొస్తున్నారు, అదే చేసుకొస్తున్నారు కూడా. ఏదైతే ఎర్రకోట గురుజులపై నుంచి ఆయన ఏదైతే ప్రజలకి సందేశాన్ని ఇచ్చారో అది ఖచ్చితంగా ఆయన చేసి తీరుతారు. నరేంద్ర మోదీ గారికి పూర్తి సీట్లు రాలేదు, పూర్తి ప్రభుత్వం మెజారిటీ ప్రభుత్వం కాదు, అందుకు కాబట్టి ఆయన ఏమీ చేయలేరు అనేది. నరేంద్ర మోదీ అనేటువంటి వాడు ఒక సైనికుడు. ఆ సైనికులు ఖచ్చితంగా యుద్ధం చేస్తాడు, అందులో డౌట్ లేదు. ఏదైతే చేయాలో అది చేస్తాడు, అంతే తప్పించి ఎవరికి తలబోచవలసినటువంటి వాడు మాత్రం కాదు. ఆయన ఈ భారతదేశానికి గొప్ప ఆశాజ్యోతి. ఆయన ఖచ్చితంగా ఈ భారతీయులందరూ కూడా భారతీయులు ఎక్కువ అత్యధిక శాతం ఆయన వెనకాల నడుస్తారనేది మాత్రం మర్చిపోక్కర్లేదు. అది కాబట్టి నేనేం కోరుతున్నానంటే ప్రధానమంత్రి గారిని, ఈ దేశంలో ఉన్నటువంటి అవినీతికి కారణం రాజకీయ నాయకులు, 2 ప్రభుత్వ అధికారులు, 3 ఇండస్ట్రియలియన్ అండ్ కాంట్రాక్టర్లు. ఈ ముగ్గురిని కూడా ఖచ్చితంగా అవినీతిలో అనేక సంవత్సరాలు వీళ్ళు ఈ దేశ స్వతంత్రం వచ్చిన కాడి నుంచి
అలవాటుగా ఒక వ్యాధిగా వీళ్ళకి సోకుంది. కాబట్టి ఇటువంటి వాళ్ళపైన ఖచ్చితంగా కన్నేయవలసినటువంటి అవసరం ఉంది. ఇటువంటి వాళ్ళపైన చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఈనాడు నేను చెప్పేది ఏంటంటే ప్రతి రాష్ట్రంలోని ఈనాడు చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి వీరికి నేను చెప్పేది ఏంటంటే, ఈనాడు ఎవరైతే మామూలుగా ఇప్పటికీ జరిగినటువంటి కుంభకోణాలు కానీ, ఇప్పటికీ జరిగినటువంటి కబ్జాలు కానీ, ఇప్పటికీ జరిగినటువంటి అనేక రకాలైనటువంటి విషయాల్లో ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, రాజకీయ నాయకులు కానీ విచ్చలవిడిగా వీళ్ళు ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు. వీళ్ళందరిపైన విచారణ జరిపి ఎప్పుడైతే మీరు శిక్షలు వేయగలుగుతారో వీళ్ళకి, అప్పుడు మాత్రమే మీరు కరెక్ట్ అయిన ప్రభుత్వంగా ప్రజలు భావిస్తారు. అంతేకాని ఎవరికి మాటలు చెప్పటం, ఎవరికి మామూలుగా ప్రజల్లోకి వచ్చి చెప్పేదోటి లోపల చేసేదోటి మాత్రం జరగకూడదనేది ప్రజలు భావిస్తున్నారు కూడా. కాబట్టి ఖచ్చితంగా ఈ అవినీతిని తుడిసేయాలి ఎవడైనా సరే, ఏ రాష్ట్రంలోనైనా సరే. కాబట్టి ప్రతి రాష్ట్రంలోని కూడా ఈ అవినీతి పరులందరినీ కూడా జైల్లో వేయాలి. వీళ్ళు పోటీ చేయడానికి అనర్హులుగా ఒక చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి ఈ దేశం గురించి, ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు కానీ, ఈ దేశంలో అవినీతి చేసిన వాళ్ళు కానీ, ఈ దేశంలో సంఘ విద్రోహ శక్తులు ఎవరైనప్పటికైనా సరే వాళ్ళ మీద ఎలాంటి కేసులు ఉన్నప్పటికైనా సరే వాళ్ళని అనర్హులుగా ప్రకటించవలసినటువంటి అవసరం ఉంది. వాళ్ళని పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించినప్పుడు మాత్రమే ఈ దేశంలో న్యాయం జరుగుతుంది, ఈ దేశంలో మార్పు వస్తుందని చెప్పేసి సందర్భంగా నేను కోరుతున్నాను. కాబట్టి ఏదైతే మోదీ గారు సందేశాన్ని ఖచ్చితంగా ఒక అద్భుతమైన సందేశాన్ని, ఒక 90 నిమిషాల సందేశాన్ని వారు అందించటము, అందులో అనేక రకాలైనటువంటి విషయాలు వారు చెప్పటము, ఈ దేశాన్ని ఏ రకంగా తీసుకెళ్తాను అనేది ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉన్నదో దానికి ఈ యొక్క ప్రజలందరూ కూడా, మనమందరము కూడా ఆయనకి సపోర్ట్గా నిలబడి ఈ దేశాన్ని ఆయన వెనకాల నడవలసినటువంటి అవసరం ఉంది. అవినీతి రాజకీయ నాయకుల్ని మనమే చెప్పుతోటి కొట్టవలసినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా మన మధ్యకు వచ్చారంటే వాళ్ళని చెప్పుతోటి కొట్టాలి, చీపుతోటి కొట్టాలి. ప్రతి ఒక్కడు ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే కులాన్ని వాడుకుంటారు దోసేసి. కులాన్ని వాడుకుంటే కులం తప్పు చేయమని చెప్పిందా మిమ్మల్ని? కులాన్ని వాడుకుంటే కులం మీ వెనకాల వస్తుందా? పిచ్చి చేష్టలు చెయ్యొద్దని చెప్పేసి సందర్భంగా కులాన్ని వాడుకోకండి. ఎవడైనా సరే, ఏ కులంలో అయినా, ఏ మతంలో అయినా తప్పు చేసిన వాడిని పబ్లిక్గా ఉరి తీసే రోజంటూ రావాలని చెప్పేసి ఆ రకమైన కఠినమైన చట్టాలు వచ్చిన రోజునే ఎలాంటి దరిద్రం ఈ దేశంలో పోతుందని చెప్పేసి సందర్భంగా నేను భావిస్తూ, ఈ యొక్క ప్రజలందరూ భావించేది కూడా ఇదే. కాబట్టి రాజకీయం అనేది ఒక పవిత్రమైనటువంటి వ్యవస్థ అని చెప్పేసి ఖచ్చితంగా ప్రజలు నమ్మేలాగా ఈ నాయకులు నడవాలని చెప్పేసి ఆ రకంగా నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.